హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అనుశ్రయ ముచ్చట్లు. ఈరోజు మంచి టేస్టీ అండ్ హెల్తీ మీల్ మేకర్ ఫ్రై ఎలా చేయాలో చూస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని అందులో మీల్ మేకర్స్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒక 2 minutes బాయిల్ చేసుకోవాలి. ఇలా నేను చూస్తున్న విధంగా 2 minutes తర్వాత మెత్తగా అవుతాయి. అప్పుడు వేడి వాటర్ అన్నీ వంపేసుకొని కూల్ వాటర్ పోసుకొని ఇలా మీల్ మేకర్స్ అన్నిటిని డ్రైన్ చేసుకుంటే మనకు మీల్ మేకర్ ఫ్రై అనేది క్రిస్పీగా వస్తుంది. దెన్ నెక్స్ట్ మరొక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక 3 spoons ఆయిల్ పోసుకోవాలి. మీల్ మేకర్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, చూసుకొని వేసుకోవాలి. దెన్ నెక్స్ట్ పోపు గింజలు యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకొని ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. తర్వాత మనం ముందుగా డ్రైన్ చేసుకున్న మీల్ మేకర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఈవెన్గా కలిపి మూత పెట్టుకొని 5 minutes మగ్గనియాలి. తర్వాత మనం చూస్తే మీల్ మేకర్స్ అనేటివి బ్రౌన్ కలర్లోకి మారుతాయి. ఇలా మీల్ మేకర్స్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం మన టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని అన్నీ ఈవెన్గా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని 5 minutes కుక్ అవ్వనివ్వాలి. ఇంతే అండి, ఎంతో ఈజీ హెల్దీ మీల్ మేకర్ ఫ్రై రెడీ. కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి మీల్ మేకర్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? లేదంటే ఖచ్చితంగా ట్రై చేయండి, మళ్ళీ తినాలనిపిస్తుంది. మాకైతే ఈ కర్రీతో ఒక మెమరీ ఉంది. డిగ్రీలో మేము ఎవరిదన్నా మా ఫ్రెండ్స్లో మీల్ మేకర్ కర్రీ అనుకో, ఆ రోజు క్లాసెస్ ఏమో కానీ బాక్స్ మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాల్సిందే. ఇది అండి మా స్టోరీ. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.